శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్గకథనం. కూర్మస్వామి చెప్పెను. ఈ విధంగా స్థావరములు చరములు ఒక భూతములు సృష్టించబడినవి. బుద్ధిమంతుడకు బ్రహ్మదేవుని చేత సృజించబడిన ప్రజలు వృద్ధి పొందలేకపోయేరి. తమోగుణ పరిమాణం చేత ఆవరించబడిన బ్రహ్మ దుఃఖం కలవాడై విచారించెను. అప్పుడతడు విషయంలందు నిశ్చయాన్ని సాధించి బుద్ధిని సంపాదించుకున్నాడు. తర్వాత తనను వశం చేసుకొని నియమించున్న తమోగుణపు పరిమాణమును తనయందు కనుగొన్నాడు. తన ధర్మాన్ని అనుసరించి ప్రవర్తించి రజస్సు సత్వమును కూడా గమనించెను. తర్వాత రజస్తత్వ గుణములతో కూడుకున్న వాడై తమోగుణాన్ని పారద్రోలెను. అట్లా తొలగించబడిన తమోగుణం స్త్రీ పురుషుల జంటగా ఏర్పడెను. అటు పిమ్మట అశుభ లక్షణమైన హింస అధర్మం యొక్క ఆచరణం చూసి బ్రహ్మ ప్రకాశవంతమైన ఆ శరీరంను వదిలిపెట్టెను. మరలా తన దేహంను 2 భాగాలుగా విభజించెను. ఒక సగంతో పురుషుడుగా అయ్యెను, మరి ఒక సగంతో స్త్రీ రూపం పొందెను. ఈ విధంగా ప్రభువు విరాట్ పురుషుని సృజించెను. శతరూప అనే పేరు గల యోగిని అగు మంగళకర స్త్రీని సృజించెను. ఆ యోగిని తన మహిమ చేత భూమిని ఆకాశాన్ని కూడా వ్యాపించి నిలిచినది. యోగ బలము ఐశ్వర్య బలంతో కూడినది, జ్ఞాన విజ్ఞానములు కలిగి ఉన్నదిగా ఆమె ఉండెను. అవ్యక్తమైన జన్మము కల పురుషుని నుండి విరాట్ రూపుడైన ఏ కుమారుడు కలిగెనో అతడు స్వయంభువ మనవు, దేవతా రూపుడు, మునియగు పురుషుడు. శతరూప అను పేరు గల ఆ దేవి మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సు చేసి ప్రకాశించు కీర్తి కలిగిన మనవునే పతిగా పొందింది. అతని వల్ల ఆ శతరూప 2 కుమారులను కనెను. వారు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని పేరు కలవారు. శ్రేష్ఠులైన 2 కన్యలను కూడా ఆమె పొందెను. మనము వారిద్దరిలో ప్రసూతి అను కన్యను దక్షిణకి వివాహం చేసెను. 2వ కన్యను ఆహూతిని మానసపుత్రుడైన రుచి అను వాడు పత్నిగా స్వీకరించెను. ఆ రుచికి ఆకూతి వలన మంగళకరమైన శిశుద్వయం కలిగెను. యజ్ఞునికి దక్షిణ అను కన్యను అర్పించెను. వారిద్దరి చేత ప్రపంచం పెంపొందించబడింది. ఆ యజ్ఞపురుషునికి దక్షిణయందు 12 మంది కుమారులు కలిగిరి. వారు యాములు అని పిలువబడు దేవతలు. స్వయంభవమను మన్వంతరంలో వారు జన్మించి దక్షుడు ప్రసూతి యందు 24 మంది కన్యలను పొందెను. వారి పేర్లు చక్కగా తెలుసుకొనడు. శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వసువు, శాంతి, సిద్ధి, కీర్తి అను ఈ 13 మంది దక్షపుత్రికలను ధర్ముడు భార్యలుగా స్వీకరించెను. వారు కాక మిగిలిన 11 చిన్నవారు వరుసగా ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సంతతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వధ అనువారు కలరు. వారిని క్రమంగా భృగువు ఖ్యాతిని, శివుడు సతిని, మరీచి సంభూతిని, అంగిరసుడు స్మృతిని, పులస్యుడు ప్రీతిని, పులహుడు క్షమను, క్రతువు సంతతిని, గొప్ప ధర్మములు తెలిసిన అత్రి అనసూయను, వశిష్ఠుడు ఊర్జను, అగ్నిహోత్రుడు స్వాహాదేవిని, పితృదేవతలు స్వధను, జ్ఞానవరిష్ఠులైన పూర్వోక్తమునులు ఆయా కన్యలను తమ భార్యలుగా స్వీకరించిరి. శ్రద్ధ యొక్క పుత్రులు కాముడు, లక్ష్మీసుతుడు, దర్పుడు అని పేర్కొనబడ్డారు. ధృతి యొక్క కుమారుడు నియముడు, తుష్టికి సంతోషుడని పుత్రుడు, పుష్టికి లాభుడను సుతుడు, మేధకుసుముడను కుమారుడు కలిగిరి. క్రియకు దండుడు, నయుడు అను కుమారులు కలిగిరి. అదేవిధంగా బుద్ధి అను నామకు బోధుడు, ప్రమారుడు అను వారు పుత్రులుగా జన్మించిరి. ఆజ్ఞకు వినయుడను పుత్రుడు కలిగెను. వపుస్సుకు వ్యవసాయకుడను వాడు, శాంతికి క్షేముడను పుత్రుడు, సిద్ధికి సిద్ధుడను కొడుకు కలిగిరి. కీర్తికి యశుడను పుత్రుడు. ఈ విధంగా వీరందరూ ధర్ముని కుమారులు. కామునికి హర్షుడని కుమారుడు, దేవానందుడని వాడు కూడా జన్మించిరి. ఈ విధంగా సుఖమైన భవిష్యత్తు కలిగిన ధర్ముని సర్గం తెలుపబడినది. అధర్ముని వలన హింస జనించెను. నికృతి అను కుమారుని కూడా అధర్ముడు పొందెను. నికృతికి భయము, నరకము అను కుమారులు కలిగిరి. మాయా, వేదన అను వారు వీరికి భార్యలుగా 2 జంటలు ఏర్పడినవి. భయం నుండి మాయ వలన ప్రాణులను నశింపచేయ మృత్యువు జనించెను. నరకం నుండి వేదన అను భార్య దుఃఖమును పుత్రునిగా కనెను. మృత్యువుకు వ్యాధి, జర, కోశం, తృష్ణ, క్రోధం అనేవి సంతానముగా కలిగెను. ఓం శాంతి శాంతి శాంతి.